హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ విక్టిమ్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. ఇందులో మొత్తం 4 ఎపిసోడ్స్. ఒక్కో దాంట్లో ఒక్కో డిఫరెంట్ విక్టిమ్స్ స్టోరీ అండ్ ఒక్కో దాన్ని ఒక్కో డైరెక్టర్ తీశారు. సో ఇదొక యాంథాలజీ వెబ్ సిరీస్ అనమాట. ఇప్పుడు వీటి మీద నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. నెంబర్ 1, దమ్మం బై పారంజిత్. సింపుల్గా ఉంది స్టోరీ లైన్, బట్ రియలిస్టిక్ అప్రోచ్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఇవి వర్కౌట్ అయ్యాయి. ఈ సిరీస్ మొత్తంలో ఏదన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయిందన్న ఫీల్ వచ్చిందంటే అది ఇదే. ఇందులో జస్ట్ ఒక సింగిల్ పాయింట్ని మాత్రమే డీల్ చేయలేదు, సబ్టెక్స్ట్గా మరికొన్ని కూడా ఉన్నాయి. ఇంకా కొన్నిసార్లు కన్వర్జేషన్స్ అక్కర్లేదు, యాక్షన్స్ చాలు పాయింట్ కన్వే చేయడానికి అనేలా ఉంటుంది ఈ ఎపిసోడ్. అలాగే గురు సోమసుందరం, కళిరసన్ పర్ఫార్మెన్సెస్ అండ్ పారంజిత్ మేకింగ్ అన్నీ కలిపి ఇది బాగుంది. నెంబర్ 2, టైటిల్ పెద్దగా ఉంది, కేపీవీ ఎంఎంఎస్ షార్ట్కట్లో బై చింబుదివన్. ఇదైతే నాకేమంత అనిపించలేదు. ఉన్న వాటిల్లో లెంతీ ఫీల్ కలిగింది కూడా ఇదే, ఎందుకంటే కన్వర్జేషన్స్ ఎక్కువ ఉన్నాయి బట్ ఇంట్రెస్టింగ్గా లేవు. ఫైనల్ యాక్ట్ కొంచెం ఓకే అనిపించినా మిడిల్లో అసలైన పోర్షన్స్ అన్నీ వాయిస్లెస్తో స్కిప్ చేశారు, అక్కర్లేని వాటిని ఉంచారు. అండ్ ఆల్సో టూ మచ్ అన్రియలిస్టిక్గా అనిపించింది. తంబి రామయ్య అండ్ నాజర్ గారి పర్ఫార్మెన్సెస్ వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెంబర్ 3, మిరేజ్ బై రాజేష్. ఇదైతే అస్సలు నచ్చలేదు. ఆ హోల్ సెటప్ అండ్ ట్రై చేసిన హారర్ ఎలిమెంట్స్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. దీనికి తోడు 15 మినిట్స్ అయ్యాక క్లైమాక్స్ పార్ట్ ఎలా ఉండబోతుందో ఈజీగా గెస్ చేసేయచ్చు. నటరాజన్ పర్ఫార్మెన్స్ ఓకే, బట్ ఎందుకో తనకు ఆ రోల్ సెట్ అవ్వలేదు అనిపించింది. నెంబర్ 4, కన్ఫెషన్ బై వెంకట్ ప్రభు. ప్రతి మనిషికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి అంత ఈజీగా బయటపడవు. ఒకవేళ ఒక పర్సన్ తన సీక్రెట్స్ అన్నిటినీ ఒకేసారి చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్పడానికి గల రీజన్ ఏంటి అనేది ఈ స్టోరీ. సీక్రెట్స్ని రివీల్ చేసిన వే అండ్ డైరెక్షన్ వీటి వల్ల ఇది కూడా బాగుంది. వెంకట్ ప్రభు కొంచెం బోల్డ్గా చూపించారు. అలాగే అమలాపాల్, ప్రసన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో తమ రోల్స్కి యాప్ట్ అనిపించారు. ఇక టెక్నికల్గా చూస్తే 4 ఎపిసోడ్స్లోనూ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ ఆ స్టోరీస్కి తగ్గట్టే మెయింటైన్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే 1 and 4 ఒకసారి చూడొచ్చు, 2 and 3 మీ ఇష్టం. ఒక్కో ఎపిసోడ్ ½ an hour ఉంటుంది. సో 4 ఎపిసోడ్స్ కలిపి 2 hours అన్నమాట. 4th ఎపిసోడ్ ఒకటే కొంచెం బోల్డ్గా ఉంటుంది, రిమైనింగ్ ఎపిసోడ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్. దట్స్ ఇట్ గైస్. సిరీస్ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.